నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్నగాక మొన్న అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెక్రటేరియట్ పక్కనే తెలంగాణలో అసెంబ్లీ కూడా నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చిట్చాట్లో వెలిబుచ్చినటువంటి అంశం మీద కొంత దుమారం రేగింది. దాని మీద తెలుగు వన్లో అఫ్సాన్ రాయేష్ గారు కూడా చాలా ఘాటుగానే స్పందిస్తూ వచ్చారు. ఏం జరుగుతుంది, దాని వెనక ఎందుకు వీళ్ళు ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారనేటువంటి విషయాలు కూడా తెర మీదకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆయన మాట్లాడింది నిన్న ఒక రోజు గడిచిపోయింది. ఈరోజు ఏమైందో తెలియదు. కేటీఆర్ సడన్గా స్పందించారు. చరిత్ర విలువ తెలియదు, మహోన్నతులను గౌరవించడం చేతకాదు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన ఎన్టీఆర్ మీదన మీ పిల్లికూతలు. పేదల ఇళ్ళు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? అంటే ఎన్టీఆర్ ఘాట్ని కూల్చి అసెంబ్లీ కట్టాలి అన్నట్టుగా ఆ రోజు ప్రచారంలోకి వచ్చింది. దాన్ని కూల్చడం, మార్చడం, ఆనవాళ్ళు చెరిపేయడం ఇదేగా మీకు చేతనైంది. ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు, విధ్వంసకారుడి వికృత ఆలోచనలకు ప్రతిరూపం. ఇది కేటీఆర్ చేసిన ట్వీట్. ఈ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే ఆయన మీద కేసు నమోదైంది. ఆయనే A1, తర్వాత అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు, వీళ్ళ ముగ్గురు మీద A1, A2, A3గా కేసులు నమోదవుతూ వచ్చాయి. సరే, ఇంతకీ ఈలోగా ఆ కేసు నమోదయ్యే కొన్ని గంటల ముందే కేటీఆర్ ఎన్టీఆర్ జపాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన ఎన్టీఆర్ మీదన మీ పిల్లి కూతలు అని. అఫ్సాన్ రాయేష్ గారే ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఎట్లా చూస్తారు కేటీఆర్ ఈ ట్వీట్ని ఈ సందర్భంలో ప్రత్యేకంగా? అంటే ఎన్టీఆర్ గారి నామస్మరణ అవసరార్థం జరుగుతున్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే తమ రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎన్టీఆర్ గారి స్మృతివనాన్ని వివాదాస్పదం చేసిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఎన్టీఆర్ గారి నామస్మరణే తప్ప నిజమైన ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఎన్టీఆర్ గారి మీద ఉండి కాదనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఈ సంఘటనకి ముందు గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సన్నిహిత అవినాభావ సంబంధాలు కేసీఆర్ గారి పార్టీకి, కేసీఆర్ గారికి ఉన్నాయనేది వాస్తవం. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీ, వారి మరణానంతరం వారి జ్ఞాపకార్థం వారి పేరిట ఆ యూనివర్సిటీకి పేరు పెడితే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఎన్టీఆర్ గారికి గౌరవ డాక్టరేట్లు కూడా వచ్చిన నేపథ్యంలో అది హెల్త్ యూనివర్సిటీ కాబట్టి దాన్ని మరింత మెరుగులద్దుతూ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు కూడా దానికి మరింత మెరుగులద్దితే, అదే హెల్త్ యూనివర్సిటీకి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్టీఆర్ గారి పేరు తీసేసి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు మరి ఇది తప్పు అని చెప్పని ఎన్టీఆర్ గారి పేరు తీసేయటం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ గారు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కొనసాగున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనసాగున్నారు. అంతెందుకు ఈ కేటీఆర్ పేరే ఆయన పేరు దీని గురించి పెట్టుకున్న పేరు అని అంటారు కదా, కల్వకుంట్ల తారక రామారావు అని. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారి ఈ తారక రామారావు అనే పేరు కూడా అవసరార్థం పెట్టిందనే ఒక అపవాదం ఉంది, తెలంగాణలో ప్రచారం ఉంది. ఇందులో ఇది కూడా ఉందా? అంటే వాస్తవంగా కేసీఆర్ గారు మొట్టమొదట పెట్టుకున్నది అజయరావు అని చెప్పని పేరు. 1985లో ఎన్టీ రామారావు గారి దగ్గరికి టికెట్ కోసం వెళ్తున్న సందర్భంగా అప్పుడు తన కొడుక్కి తారక రామారావు అని చెప్పని పేరు మార్చి, అన్నగారు నాకు మీరంటే విపరీతమైన ప్రేమ, అభిమానం, నా కొడుకు కూడా మీ పేరే పెట్టుకున్నాను అని చెప్పి ఎన్టీ రామారావు గారిని మెప్పించి ఆయనకి టికెట్ తెచ్చుకున్నారని చెప్పని కూడా చెప్పుకుంటారు. మరి అది తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ పౌర సమాజంలో అయితే చాలా విస్తృతంగా చర్చ ఉంది. మరి దానికి వివరణ అయితే ఎన్ని సందర్భాల్లో తమ ప్రత్యర్థులు ఈ అంశం పట్ల విమర్శలు ఎక్కుపెట్టినా కేసీఆర్ గారి కుటుంబం వైపు నుంచి ఇప్పటిదాకా దానికి సంబంధించిన సహేతుకమైన వివరణ అయితే రాలా. ఇక్కడ ఇంకొక అంశం గమనించుదాం. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా డొమెస్టిక్ టెర్మినల్కి ఎన్టీ రామారావు గారి పేరు ఉండేది. ఇంటర్నేషనల్ టెర్మినల్కి రాజీవ్ గాంధీ గారి పేరు ఉండేది.
తర్వాత శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిన సందర్భంగా నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బేగంపేట నుంచి విమానాశ్రయం శంషాబాద్కి షిఫ్ట్ అవుతున్న సందర్భంగా ఎన్టీ రామారావు గారి పేరు పూర్తిగా తొలగించేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ఆ రోజుల్లో నాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసినా రాజశేఖర రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అభ్యంతరం కూడా ఏంటి అంటే, ఇవాళ కర్ణాటకలో ఉండే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దేవరాజు ఆర్స్ గారి పేరిట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే చెన్నైలో అన్నాదురై గారి పేరిట, అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అక్కడ స్థానిక నాయకులు, అక్కడ ప్రజలలో అగ్రగణ్యులైన నాయకుల పేరిట ఆ నామకరణం చేయటం అనేది ఒక సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ముంబైలో శివాజీ గారి పేరిట ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా అందులో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాన్సెప్టలైజ్ అయింది తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా. నిర్మాణం రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది వాస్తవమే. మరి అటువంటి దానికి ఎన్టీ రామారావు గారి పేరు ఉండటం శ్రేయస్కరం. రాజీవ్ గాంధీ గారి పేరిట దేశవ్యాప్తంగా చాలా సంస్థలకు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఎయిర్పోర్ట్కి ఇక్కడ స్థానికుల పేరిట ఉండటం శ్రేయస్కరం అని చెప్పని ప్రతిపాదించినా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత 2014 తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పౌర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారి ద్వారా ఆ ఎయిర్పోర్టు పేరు ఎన్టీ రామారావు గారి పేరిట మార్చాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు మరి ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం దాన్ని ఎందుకు స్వాగతించాలా, దాన్ని ఎందుకు కొనసాగించే ప్రయత్నం చేయాలా? ఎన్టీ రామారావు గారి పట్ల ప్రేమాభిమానాలే ఉండున్నట్టయితే రాజీవ్ గాంధీ గారి పేరు తీసేసి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుండాల్సిందిగా మరి ఆ చొరవ ఎందుకు చూపలా? తెలుగు ప్రముఖుడేగా, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకేగా మీరు అన్నట్టు. అలాగే మనకి ఇందిరా పార్క్ పక్కన ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఉంటుంది. ఆ ఎన్టీఆర్ గ్రౌండ్స్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ద్వారా పేరు మార్చే ప్రయత్నం జరిగింది. అప్పుడు వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో ఆ ప్రతిపాదన మానుకున్నారు. కాబట్టి అటు జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా మరి ఎన్టీఆర్ గారి ఘాటు విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకసారి గమనించుకుంటే గతంలోనే చూసాం మనం. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా కానీ జయంతి సందర్భంగా కానీ ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయాల్సి వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఘాటు చాలా నిర్లక్ష్యానికి గురవుతుంది అన్న ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఏ సందర్భంలో దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు? ఏ సందర్భంలో ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా కానీ కనీసం ఆ పార్టీలో పుట్టి పెరిగి వారి శత జయంతి సందర్భంగానైనా సరే కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు కానీ వారికి నివాళులు అర్పించే ప్రయత్నం ఏమైనా చేశారా? వారి ఘాటుకెళ్ళి వారి కోసం ఒక పుష్పగుచ్చు ఉంచే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? కాబట్టి ఇవాళ ఎన్టీఆర్ గారు ప్రస్తావన కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకొచ్చాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేయడం కోసం ఎన్టీఆర్ గారి ఆత్మగౌరవ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడి సమాధిని మీరు వివాదాస్పదం చేస్తున్నారా అని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే మీరు ప్రస్తావించిన కేసు విషయం. ఇక్కడ కేటీఆర్ గారికి ఇంకొక ఇన్సెక్యూరిటీ కూడా ఉంది. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఏంటి అంటే ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 44 కోట్ల రూపాయల చెల్లింపుల మాటన అక్రమాలు జరిగాయి, ప్రొసీజరల్ వైలేషన్స్ జరిగాయి. కాబట్టి ఆ కేసులో ఏసీబీ విచారణ జరగాలి. ఆ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 1గా నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇవాళ గవర్నర్ గారు అనుమతితోటి కేసు నమోదవుతున్న నేపథ్యంలో కేటీఆర్ గారికి ఉన్న ఒక స్పష్టత ఏంటి అంటే ఖచ్చితంగా ఆ కేసులో ప్రభుత్వం తను అరెస్ట్ చేయడం ఖాయం, అరెస్ట్ అయి తీరుతాననే ఒక స్పష్టత ఆయనకు ఉంది. ఆయనలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన రోజు ఆయన ఆ అరెస్టుని అవహేళన చేస్తూ ఒక స్టాండప్ కామెడీ షోని ప్రస్తావిస్తూ మనసారా నవ్వుకున్నాను, చాలా నవ్వొచ్చింది నాకు ఈరోజు అని చెప్పని ఆయన చేసిన ట్వీటు ఒక రకంగా ఆ పార్టీ పుట్టిముంచింది. అవును. కాబట్టి ఇప్పుడు తాను గనక అరెస్ట్ అయితే
మళ్ళీ ఆ రోజు నువ్వెలా నవ్వుకున్నావో ఇవాళ నిన్ను చూసి కూడా నవ్వుకోవడానికి ఇక్కడ మొత్తం ప్రజలు శ్రేణులందరూ కూడా ఎక్కడ సిద్ధపడతారో అని చెప్పని ముందుగానే వాళ్ళని మచ్చిక చేసుకోవడం కోసం ఎన్టీ రామారావు గారు జపం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే తెలుగుదేశం శ్రేణులు కాసుకొని కూర్చొని ఉంటారు వాళ్ళు కూడా సమయం సందర్భం కోసం. అవును కదా. కవిత గారు అరెస్టు జరిగినప్పుడే చాలా సూటిపోటి బాణాలు ఎక్కుపెట్టారు, వాటికి సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అరెస్టు జరిగితే ఖచ్చితంగా ఆ విధమైన డిఫెన్స్లోకి వెళ్ళటం ఖాయం. కాబట్టి ఏంటంటే దానికోసం అని చెప్పని ముందుగానే అరే బాబు మేము కూడా ఎన్టీఆర్ గారి అభిమానులమే, వన్స్ అపాన్ ఏ టైం మేము కూడా తెలుగుదేశంలో ఉన్నామని చెప్పని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అనే ఎమోషన్ని పెట్టి ఈ శ్రేణులు రేపు తన అపహాస్యం చేయకుండా ఉండటం కోసం ఒక రకమైన ఎమోషనల్ డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప నిజంగానే ఎన్టీ రామారావు గారి పట్ల ప్రేమాభిమానం ఉండున్నట్టయితే దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి ద్వారా తొలగించబడ్డ ఎన్టీ రామారావు గారి పేరు ఎయిర్పోర్ట్కి పెట్టుండేవాళ్ళు. ఆ ప్రయత్నము ఆ చొరవ ఏ స్థాయిలో కూడా చూపని కేసీఆర్ గారి సుపుత్రుడికి ఇవాళ ఎన్టీ రామారావు గారి పేరు జపించడం అని అంటే అవసరార్థం జపించడమే. రైట్ సార్, థ్యాంక్ యూ.